హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. సో ఈ వీడియోలో మనం పోస్టల్ అసిస్టెంట్ జాబ్ నోటిఫికేషన్ వివరాలు అయితే తెలుసుకోబోతున్నాం. ఇదేదో ఒక సపరేట్ నోటిఫికేషన్ అయితే కాదు. ఏదైతే ఎస్ఎస్సి సిజిఎల్ రీసెంట్లీ నోటిఫికేషన్ రిలీజ్ చేసిందో ఆ నోటిఫికేషన్లో ఉన్నటువంటి పోస్టులో ఇది వన్ ఆఫ్ ది పోస్ట్. అయితే చాలామంది ఈ జాబ్స్పై ఇంట్రెస్ట్ అయితే చూపించరు. వై బికాజ్ అంటే ఎస్ఎస్సి సిజిఎల్ అనగానే మెజారిటీ చూసుకున్నట్లయితే చాలామంది ఎక్సైజ్ ఇన్స్పెక్టరు, ట్యాక్స్ అసిస్టెంటు, సిబిఎస్ఐ ఆడిటరు ఇలాంటి మేజర్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటిపై ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు. కానీ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ లో లెవెల్ పోస్టల్ అసిస్టెంట్ జాబ్స్పై ఇంట్రెస్ట్ అయితే చూపించరు. బట్ వీటికి కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది. ప్రీవియస్లీ అయితే ఈ పోస్టల్ అసిస్టెంట్ జాబ్ని మనకి చూసుకున్నట్లయితే సిహెచ్ఎస్ఎల్లో రిక్రూట్ అయితే చేసేవారు, అంటే ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్లో. ప్రజెంట్ మనం దీన్ని కూడా సిజిఎల్లోనే ఇంక్లూడ్ అయితే చేశారు. బట్ మీకు ఒక మంచి జాబ్ కావాలనుకుంటే లెస్ కాంపిటీషన్తో ఈ సిజిఎల్లో ఇది ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ. సో ఇప్పుడు మనం ఆ పోస్ట్కి సంబంధించిన వివరాలని స్టెప్ బై స్టెప్ క్లియర్లీ అయితే తెలుసుకుందాం. డీటెయిల్స్ అయితే ఒకసారి మనం వివరాల్లోకి వెళ్తే, ఇది ఎస్ఎస్సి నుంచి రిలీజ్ అయినటువంటి సిజిఎల్ నోటిఫికేషన్. సో ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే నోటిఫికేషన్ అయితే 21 May రిలీజ్ అయింది. అట్ ది సేమ్ టైం సేమ్ డేట్ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యాయి. ఇక లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి 22 జూన్ లాస్ట్ డేట్గా మెన్షన్ చేశారు. ఈ టైం పీరియడ్ బిట్వీన్ ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లై అయితే చేయొచ్చు. మీరు లాస్ట్ డేట్ వరకు టైం ఉందని చెప్పి డిలే అయితే చేయొద్దు. లాస్ట్ డేట్ వరకు మీరు డిలే అయితే చేస్తే హెవీ ట్రాఫిక్ వల్ల మీకు అప్లికేషన్ అనేది సబ్మిట్ కాకపోవచ్చు. సో వీలైనంత వరకు ఇన్ టైంలోనే అప్లై చేయడానికి ట్రై చేయండి. అండ్ ఆల్సో మనకి ఎస్ఎస్సి నుంచి జాబ్ నోటిఫికేషన్స్ రిలీజ్ అయినాయి అనగానే అప్లికేషన్ ఫీజు గురించి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అప్లికేషన్ ఫీజు అనేది జస్ట్ 100 రూపీస్ మాత్రమే ఉంటుంది. వన్స్ మనం పోస్టల్ అసిస్టెంట్ జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ జాబ్కి శాలరీ అనేది లెవెల్ 4 ప్రకారం ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. లెవెల్ 4 ప్రకారం శాలరీ అంటే రఫ్లీ మీరు ఒక 40,000 to 60,000 వరకు శాలరీ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఇనీషియల్లీ మీకు 40,000-45,000 వస్తుంది, కానీ ఫ్యూచర్లో శాలరీస్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. బట్ ఇక పోస్ట్ గురించి మాట్లాడితే ఇక్కడ చూడండి, పోస్టల్ అసిస్టెంట్ అని మెన్షన్ చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ వింగ్ నుంచి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసినట్లు మనకి మెన్షన్ అయితే చేశారు. దెన్ నెక్స్ట్ ఈ జాబ్ మనకి గ్రూప్ సి కేటగిరీలోకి రావడం జరుగుతుంది. ఈ పోస్టల్ అసిస్టెంట్ జాబ్కి అప్లై అయితే చేయాలనుకునే క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఏజ్ అనేది మినిమం ఏజ్ అంటే కనీస వయసు 18 సంవత్సరాలు, మ్యాక్సిమం 27 సంవత్సరాల వరకు అప్లై అయితే చేయొచ్చు. ఎవరైతే ఎస్సీ ఎస్టీ కేటగిరీ క్యాండిడేట్స్ అయితే ఉంటారో వాళ్ళకి 5 years ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 years, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ అయితే 10 years. ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికేబుల్ అవ్వడం అయితే జరుగుతాయి. సో స్పెసిఫిక్గా మీరు BA, BSc అనే దాని గురించి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఏదైనా ఒక డిగ్రీ మీ చేతిలో ఉంటే, అంటే మీరు డిగ్రీ కంప్లీట్ చేస్తుంటే ఈ జాబ్కి మీరు నెక్స్ట్ థాట్ లేకుండానే అప్లై అయితే చేయొచ్చు. అంటే సెలక్షన్ ప్రాసెస్ ఇక్కడ మనకి సిజిఎల్ అనగానే సెలక్షన్ ప్రాసెస్ టైర్ 1 అండ్ టైర్ 2 ఎగ్జామ్ అని మాత్రమే మీరు అనుకుంటారు. బట్ పోస్ట్ని బట్టి అది వేరీ అవుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ పోస్టల్ అసిస్టెంట్కి కూడా కొంచెం వేరీ అయితే అయ్యింది. దాని వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మీకు నేను చెప్తాను చూడండి. సో ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్లో కామన్గా టైర్ 1 ఎగ్జామ్ అనేది పోస్టల్ అసిస్టెంట్ జాబ్కి కూడా ఉంటుంది. టైర్ 2 ఎగ్జామ్లో కూడా పేపర్ 1 అనేది అన్ని పోస్టులకి కామనే, ఈ పోస్టల్ అసిస్టెంట్కి కూడా కామనే. తర్వాత రిమైనింగ్ పేపర్స్లో కొన్ని చేంజెస్ అయితే ఉంటాయి. సో ఇక్కడ వరకు మన ఎగ్జామ్ ప్రిపరేషన్ వరకు అంతా కూడా బాగానే ఉంటుంది. బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 2 టెస్టులు అయితే ఉంటాయి. ఒకటి CKT, ఇంకోటి డెస్ట్. ఈ 2 టెస్టులు ఉండడం అయితే జరుగుతుంది ఈ పోస్టల్ అసిస్టెంట్కి. CKT అంటే మనకి కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్, డెస్ట్ అంటే మనకి డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్. ఈ 2 టెస్టులు కూడా ఉండడం జరుగుతుంది. కంపేర్ టు రిమైనింగ్ జాబ్స్తో పోల్చుకుంటే పోస్టల్ అసిస్టెంట్ జాబ్స్కి ఇది హై ప్రయారిటీ. చాలామంది దీన్ని చాలా కామన్గా లేదా సింపుల్గా తీసుకుని ఇక్కడ జాబ్ పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి. వన్స్ మనం CKT గురించి మాట్లాడుకుంటే కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ అనగానే మనకి ఏదో కోడింగ్ ఇస్తారు అలాంటిది ఏం కాదు. మనకి పోస్టల్ అసిస్టెంట్ జాబ్ అంటే ఎలా ఉంటుందంటే స్పీడ్ పోస్టులు ఏవైతే ఉంటే వాటిని మేనేజ్ చేయడం, పార్సల్ ట్రాకింగ్ సంబంధించి కస్టమర్ సర్వీసెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కాల్ చేసినప్పుడు వాళ్ళకి రెస్పాండ్ అయ్యి వాళ్ళ ట్రాకింగ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పడం, లేదా ఏదైనా సమ్ పార్సల్స్ వస్తే వాటి డేటాని కంప్యూటర్లో అప్డేట్ చేయడం, ఇటువంటి టైప్ ఆఫ్ వర్క్ అయితే ఉంటుంది. అంటే కన్సైన్మెంట్స్ షిఫ్టింగ్ అవుతూ ఉంటాయి కదా, వాటి పార్సల్స్, వెయిట్స్, ప్రైజెస్, స్టాంప్ ఛార్జెస్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో అందువల్ల ఏంటంటే మనకి కంప్యూటర్ మీద కంప్లీట్ నాలెడ్జ్ అయితే ఉండాలి.
సో అందువల్ల ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ ఇటువంటి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లు వీటికి అన్నిటికి సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి. ఇదే మనకి సీకేటీ. దీన్ని నథింగ్ బట్ ఏదో మేజర్ ఎగ్జామ్గా చూడొద్దు, దీన్ని ఏదో పెద్ద రాకెట్ సైన్స్లో కూడా చూడొద్దు. దీన్ని మనం ఎంఎస్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలని చెప్పి రిమైనింగ్ జాబ్స్కి మాట్లాడుకుంటాం, బట్ ఇక్కడ స్పెసిఫిక్గా సీకేటీ అని మెన్షన్ చేశారు. బట్ నెక్స్ట్ చూసుకుంటే డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్. సో దీన్ని మనం రెగ్యులర్గా డేటా ఎంట్రీ జాబ్స్ లాగా చూడొద్దు. ఇక్కడ టైపింగ్ అనేది చాలా స్పీడ్గా అయితే ఉంటుంది. మనకి 15 minutesలో 2000 కీ డిప్రిషియేషన్స్ అయితే చేయాలని చెప్పారు. అంటే మనం కీబోర్డ్ని 2000 times ఎంటర్ చేయాలి. అక్కడ స్పేసు కౌంట్లోకి వస్తుంది, కామా కౌంట్లోకి వస్తుంది, ఫుల్ స్టాప్ కౌంట్లోకి వస్తుంది. మీరు టచ్ చేసే ప్రతిదీ కూడా కౌంట్లోకి అయితే వస్తుంది. ఈ 15 minutesలో అది పాసిబులే. బట్ ఏంటంటే మనం ఎన్ని స్పెల్ మిస్టేక్స్ చేసాము అనే దాన్ని బేస్ చేసుకొని మనకు మార్క్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది, స్కోర్ ఈ టెస్ట్లో. సో దీన్ని బేస్ చేసుకుని మనకి ఓవరాల్ సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. పోస్టల్ అసిస్టెంట్ జాబ్ అనేది లో కాంపిటీషన్తో వస్తుంది. అండ్ ఆల్సో మనకి రెగ్యులర్ ఆఫీస్ టైమింగ్స్ మార్నింగ్ 9 to evening 5 వర్కింగ్ టైం ఉంటుంది. మెంటల్లీ హై ప్రెషర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. చాలా స్టేబుల్ లైఫ్ ఉంటుంది, ఫ్యామిలీ లైఫ్ బ్యాలెన్స్గా ఉంటుంది. బట్ ఎంటైర్ రిక్రూట్మెంట్లో ఈ సీకేటీ అండ్ ఈ టెస్ట్ల గురించి మీరు క్యాలిక్యులేటెడ్ రిస్క్ అనేది తీసుకుని వీటికి పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వగలిగితే మీరు ఈజీగా ఈ జాబ్ని క్రాక్ అయితే చేయొచ్చు. సో ఇదైతే మనకి CGL రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్లో ఉన్న పోస్టల్ అసిస్టెంట్ జాబ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్. ఇక రిమైనింగ్ డీటెయిల్స్లో మీకు చెప్పాల్సింది ఏంటంటే ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కామన్గానే ఉన్నాయి. అవి చెప్పేశాను. శాలరీ 40,000 to 60,000 బిట్వీన్ వస్తుంది. ఇంపార్టెంట్ డేట్స్ చెప్పాను, ఆన్లైన్లోనే అప్లై అయితే చేయాలి. ఓవరాల్ ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవి ఫ్రెండ్స్. ఇఫ్ ఇన్ కేస్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ జాబ్పై కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేదా ఇంకా ఇటువంటి జాబ్స్ ఏమన్నా ఉన్నాయి వాటిపై మాకు డౌట్స్ ఉన్నాయంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే ఆ జాబ్స్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు అయితే షేర్ చేస్తాను. ఫైనల్లీ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు. లింక్స్ అనేవన్నీ కూడా డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయి.